Hi everyone, welcome to the channel Unique Study Circle. This is your English educator Amir Ahmed. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం మన వీడియోలో గ్రాండ్ టెస్ట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇంగ్లీష్కి సంబంధించి ఏమేమవుతున్నాయో లాస్ట్ సండేది కంప్లీట్గా డిస్కషన్ చేద్దాం. లెట్స్ డిస్కస్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 20 క్వశ్చన్స్, గెట్ రెడీ. ఈ 20 క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. కంప్లీట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అవసరమయ్యే ప్యాటర్న్లో వీటిని డిజైన్ చేసి పెట్టాం. సో మీరందరూ కూడా ఈజీగా క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎవ్రీ క్వశ్చన్ మస్ట్ బి టేకెన్ సీరియస్లీ. సో ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర వీడియో పాజ్ చేసేసి నీట్గా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ వితౌట్ ఎనీ డిలే. ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ద ఫాలోయింగ్ సెంటెన్స్ హ్యాస్ బీన్ స్ప్లిట్ ఇంటూ 4 segments. ఐడెంటిఫై ద సెగ్మెంట్ దట్ కంటైన్స్ అ గ్రామటికల్ ఎర్రర్. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్లో గ్రామటికల్ మిస్టేక్ ఎక్కడుంది చెప్పాలి. స్టేట్మెంట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ షియర్ ఫూలిష్నెస్ దట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్. ఓకే రైట్, ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ షియర్ ఫూలిష్నెస్ దట్ యూ హ్యావ్ డిసైడెడ్ టు రిజైన్. దీంట్లో ప్రాబ్లం ఏంటి? వెరీ మచ్ ఈజీ. ఇట్ ఈస్ నథింగ్ ఎల్స్ దాన్ రాశారు కదా. యూ నీడ్ టు అండర్స్టాండ్ వెన్ ఎవర్ వీ రైట్ ఎల్స్ ఇన్ ఎనీ స్టేట్మెంట్, లైక్ మనం రాస్తాం ఇక్కడ నథింగ్ ఎల్స్ కదా. ఎల్స్ యూసేజ్ ఎప్పుడు వచ్చినా కూడా ఎల్స్ తోటి వచ్చే ఒక కోరిలేటివ్ పేర్ వర్డ్ అవుతుంది ఎల్స్. బట్ విల్ నెవర్ రైట్ నథింగ్ ఎల్స్ దాన్. ఎల్స్తో దాన్ రాయం నాన్న. మనము జనరల్గా ఏం రాస్తామంటే నథింగ్ ఎల్స్ బట్ రాస్తాం అనమాట. సో నథింగ్ ఎల్స్ ఎప్పుడన్నా కూడా యూజువల్గా మీరు బట్ యూజ్ చేయండి. సో ఇక్కడ దాన్ రాదనమాట. దాన్ ప్లేస్లో రిప్లేస్మెంట్ ఏం యూస్ చేస్తాం? బట్ యూస్ చేస్తాం. సో దాన్ ప్లేస్లో బట్ రావాలి. ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఆప్షన్ 1ని మార్క్ చేయండి. ఆప్షన్ 1 కంటైన్స్ ది ఎర్రర్. ఈజీ కదా. రైట్. క్వశ్చన్ నెంబర్ 1, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద టాపిక్ కంజంక్షన్. రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూస్డ్ యాజ్ అ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇచ్చిన గ్రూప్ ఆఫ్ వర్డ్స్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చెప్పాలి అంట. ఓకేనా? సో చెప్దాం నాన్న. రైట్, చలో. ప్రాఫిటబుల్, ఈల్డింగ్, ఫైనాన్షియల్ గెయిన్. ఏదైనా కూడా ఒకవేళ ప్రాఫిట్ని కలిగించే విషయం ఉంటే ప్రాఫిటబుల్ థింగ్స్ గురించి మాట్లాడాలన్నా ప్రాఫిటబుల్, అండ్ థింగ్స్ దట్ ఈల్డ్ గెయిన్, దట్ ఆర్ గెయిన్ఫుల్. ఏవైనా విషయాలు ఒకవేళ నీకు బెనిఫిషియల్గా ఉంటే, బెనిఫిట్ ప్రొడ్యూస్ చేసేలాగా ఉంటే బెనిఫిషియల్, ఆర్ వాటినే మనం అంటాం థింగ్స్ దట్ ఆర్ ఎఫెక్టివ్. ఏమంటాం? ఎఫెక్టివ్ థింగ్స్ ఉంటాయి. వీటి కోసం యూజ్ చేసే వర్డ్ అవుతుంది. ఓకేనా? ప్రాఫిటబుల్, ఈల్డింగ్, ఫైనాన్షియల్ గెయిన్. ఓకే, దానికోసం వచ్చే వర్డ్ అవుతుంది ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. రైట్. సో ఈ ఎంటైర్ కాంటెక్స్ట్ చూపించే వన్ వర్డ్ని మనం చెప్పాలి. ఏ వర్డ్ అవుతుంది ఆలోచించండి. రైట్. ఫస్ట్ వర్డ్ లుడిక్రస్ అవుతుందా? యూ నీడ్ టు రైట్ ద మీనింగ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్. లుడిక్రస్ అని ఎప్పుడంటామంటే జనరల్గా వెన్ ఎవర్ యూ వాంట్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ ఫూలిష్నెస్. ఇఫ్ యూ వాంట్ టు కాల్ అ పర్సన్స్ బిహేవియర్ యాజ్ ఫూలిష్, లుడిక్రస్ బిహేవియర్ అని చెప్పండి. అడ్జెక్టివ్ అనమాట. అడ్జెక్టివ్ లానే యూజ్ చేస్తాం నాన్న. ఓకేనా? లుడిక్రస్ బిహేవియర్ అంటే మీనింగ్ ఏంటంటే ఫూలిష్ బిహేవియర్. ఓకే, అబ్జర్డ్ బిహేవియర్ అంటాం. వింతగా బిహేవ్ చేస్తాం ఏంట్రా? అబ్జర్డ్ బిహేవియర్ అంటాం. ఆక్వర్డ్ బిహేవియర్ అంటాం. రైట్, వి సే ఆక్వర్డ్ బిహేవియర్. ఎస్ ఆర్ నో? ఆక్వర్డ్ బిహేవియర్ కావచ్చు, అబ్జర్డ్ బిహేవియర్ కావచ్చు, లుడిక్రస్ బిహేవియర్ అంటాం. సో ఇదనమాట. ఫూలిష్నెస్కి ఇచ్చిన క్వశ్చన్కి సంబంధం ఉందా? నో. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. లడైట్ అంటే మీనింగ్ ఏంటి? లడైట్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి చూస్తే తర్వాత చూడండి ఒకసారి. రైట్. లుక్రాటివ్ అంటే మీనింగ్ ఎగ్జాక్ట్లీ నన్న గెయిన్ఫుల్. ఓకేనా? లుక్రాటివ్ అనే వర్డ్కి మీనింగ్ అవుతుంది గెయిన్ఫుల్. ఓకే, గెయిన్ఫుల్ అని ఎప్పుడు చెప్పాలన్నా కూడా మీరు అక్కడ హ్యాపీగా యూజ్ చేయొచ్చు లుక్రాటివ్. ఓకేనా? ప్రాఫిటబుల్ అని చెప్పాలి అంటే లుక్రాటివ్ యూజ్ చేస్తాం. లగ్గర్ అంటే మీనింగ్ ఏంటి? లగ్గర్ అనే వర్డ్కి మీనింగ్ అవుతుంది ఆ స్మాల్ బోట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. స్మాల్ బోట్ ఏదైతే ఉందో ఆ బోట్కి పైన షీట్ కవర్ ఉంటుంది. ఓకేనా? ఇలా మీరు చూస్తే నావ ఉంటుంది, ఇట్లా ఒక క్లాత్ లేయర్ ఉంటుంది. ఓకేనా? రైట్. గాలి ఫ్లో అవుతూ ఉంటే బోట్ అనేది అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. అవునా? రైట్. దాన్ని అంటాం మనం లగ్గర్. ఏముంటుందని? లగ్గర్. సో సింపుల్ అనమాట. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్కి అంటే ప్రాఫిటబుల్, గెయిన్ఫుల్ థింగ్సే కావాలి కాబట్టి లుక్రాటివ్. ఏమంటాం మనం? లుక్రాటివ్. ఈజీ అనమాట. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సో సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సమ్ పీపుల్ ఆర్ ఇన్ ద హ్యాబిట్ ఆఫ్ షేరింగ్ డాష్ అండ్ బుల్ స్టోరీ ఆన్ అన్సూటబుల్ అకేషన్స్. ఓకే, డాష్ అండ్ బుల్ అని రాసిన తర్వాత ఫాక్స్ అండ్ బుల్ అనడం కరెక్ట్ అవుతుందా? ఆర్ వుల్ఫ్ అండ్ బుల్ అంటామా? యూసేజ్ చూడాలన్నమాట. ఈస్ దర్ ఎనీ సచ్ యూసేజ్ కాల్డ్ వుల్ఫ్ అండ్ బుల్ స్టోరీ? ఆర్ ఈస్ దర్ ఎనీ సచ్ యూసేజ్ కాల్డ్ కాక్ అండ్ బుల్ స్టోరీస్? కాక్ అండ్ బుల్ స్టోరీస్? ఆర్ ఈస్ దర్ ఎనీ సచ్ యూసేజ్ కాల్డ్ రూస్టర్ అండ్ బుల్ స్టోరీ? సో విచ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్స్ ఈస్ కరెక్ట్? దెర్ ఈజ్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ మై డియర్. ఇంగ్లీష్లో ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది. దాని అంటాం మనం కాక్ అండ్ బుల్ స్టోరీ. ఏమంటాం? కాక్ అండ్ బుల్ స్టోరీ. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే స్టోరీస్ ఏవి అంటే స్టోరీస్ దట్ ఆర్ అన్రీజనబుల్, లాజిక్లెస్. ఓకేనా? రీజన్ లేని విషయాలు ఏమన్నా మాట్లాడితే, ఓకేనా? రైట్.
లాజిక్లెస్ విషయాలు ఎప్పుడైనా కూడా మనం మాట్లాడితే, పొంతన లేని విషయాలు ఎప్పుడైనా మాట్లాడితే లాజిక్లెస్, ఓకేనా. పిచ్చి పిచ్చి వాగుడు ఎప్పుడు మాట్లాడినా కూడా పిచ్చి వాగుడుని చూపించే ఎక్స్ప్రెషన్ ఏది అంటే కాక్ అండ్ బుల్ స్టోరీ. ఏమంటాం? దిస్ ఈస్ అన్ ఇడియం, ఓకేనా. సో యూ నీడ్ టు నో ద ఇడియం ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ హోప్ యూ హ్యావ్ హర్డ్ ఆఫ్ ఇట్. కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటే కాకమ్మ కథలు అని అంటాం తెలుగులో. కాకమ్మ కథలు అని చెప్పేసి అన్నాము అంటే థింగ్స్ దట్ ఆర్ నాట్ ట్రూ, అన్రీజనబుల్. సార్ నో. సో ఇక్కడ ఆన్సర్ అవ్వాలి కాక్ అండ్ బుల్ స్టోరీ. క్వశ్చన్ నెంబర్ 3 చాలా ఈజీ అనమాట. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినోనిమ్ టు రిప్లేస్ ది ఇటాలిసైజ్డ్ వర్డ్. ఇటాలిసైజ్డ్ వర్డ్ ఇచ్చింది ఏంటి అంటే కొలాసల్. ఏమేస్తారు ఇక్కడ? కొలాసల్. కొలాసల్ అనే వర్డ్కి మీకు సేమ్ మీనింగ్ వచ్చే ఒక సినోనిమ్ని చెప్పమంటున్నారు. కొలాసల్ అంటే మీనింగ్ ఏంటి? ఒకవేళ మీకు కొలాసల్ అనే వర్డ్కి మీనింగ్ తెలియకపోతే రీడ్ ద స్టేట్మెంట్, మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ ఫ్రమ్ ద స్టేట్మెంట్ యూ కెన్ గెట్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద యూసేజ్ ఆఫ్ ద వర్డ్, రైట్? ఆ యూసేజ్ పైన ఫోకస్ చేయొచ్చు, రైట్? కొలాసల్ గ్రానైట్ obelisks were erected by only a few kings. If you are wondering what obelisks are, obelisks అంటే ఏంటి చెప్తా చూడండి. obelisk అంటే ఏంటి అంటే obelisks are pillars, stone pillars. బిగ్ సైజ్డ్ స్టోన్ పిల్లర్స్ని మనం ఏమంటాం అంటే obelisk అంటాం. ఏమంటాం? obelisk. మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫోర్ట్స్లో ద్వారాల దగ్గర పిల్లర్స్ చాలా చాలా పెద్దగా ఉంటాయి. మన ఇండియాలో కావచ్చు, లేకపోతే బయట కంట్రీస్లో చూస్తే, రోమన్ ఎంపైర్లో చూస్తే పెద్ద పెద్ద పిల్లర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేసి ఉంటాం. అప్పట్లో కింగ్స్ చేశారు. వాటిని అంటాం ఓబెలిస్క్. ఏమంటాం? ఓబెలిస్క్. ఓబెలిస్క్ ఆర్ స్టోన్ పిల్లర్స్. చలో అదే ఓకే. ఎలాంటి స్టోన్ పిల్లర్ అంటున్నాం? గ్రానైట్ తయారు చేసిన వాళ్ళు కూడా ఎలా ఉన్నాయి? కొలాసల్, బిగ్. కొలాసల్ అంటే బిగ్ ఇన్ సైజ్. సో వీ కాల్ ఇట్ హ్యూజ్, ఇనార్మస్. పెద్దగా ఉంది సైజ్ అని చెప్పాలి అంటే మనం అంటాం ఎనార్మస్. వీ ఆల్సో సే జైగాంటిక్. ఎస్ ఆర్ నో? జైగాంటిక్. అండ్ వీ ఆల్సో సే మ్యామత్. ఇవన్నీ కూడా బిగ్ ఇన్ సైజ్ని చూపిస్తాయి, షియర్ సైజ్ని చూపిస్తాయి అనమాట. సో అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీనికి మనకి కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది ఒక సినోనిమే. అంటే వీటిలోంచి ఎలాంటి ఒక వర్డ్ కావాలి. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది జైగాంటిక్. ఉంది కదా ఆప్షన్ జైగాంటిక్. సో డైరెక్ట్గా మార్క్ చేస్తాం జైగాంటిక్. ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి చూడండి అన్ని. మిగతా ఆప్షన్స్ అన్ని చెక్ చేస్తే ద రెస్ట్ ఆఫ్ ద ఆప్షన్స్ ఆర్ ఆపోజిట్. లిల్లీపుట్ అంటే మీనింగ్ ఏంటి? లిల్లీపుట్ అంటే మీకు తెలిసే ఉంటుంది. లిల్లీపుట్ ఎప్పుడు యూస్ చేస్తాం? లిల్లీపుట్ థింగ్స్ అన్నాము అంటే థింగ్స్ దట్ ఆర్ వెరీ స్మాల్. ఏమంటాం మనం? స్మాల్. ఏవైనా చాలా చాలా చిన్న విషయాలను చెప్పాలంటే స్మాల్ థింగ్స్ గురించి లిల్లీపుట్ వాడతాం. ఎస్ ఆర్ నో? కరెక్ట్, రైట్. మైన్యూట్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ మైన్యూట్, ద సైజ్ ఆఫ్ ఇట్ ఈస్ స్మాల్. ఇది కూడా చిన్నది అని చెప్పేసి. మినిస్క్యూల్ అన్నా కూడా వెరీ స్మాల్ ఇన్ సైజ్. చాలా చాలా చిన్నగా ఉంది అని ఎప్పుడన్నా అనాలి అన్నా కూడా వెరీ స్మాల్ ఇన్ సైజ్ అనాలి అంటే మినిస్క్యూల్ అంటాం. మినిస్క్యూల్ మ్యాటర్, రైట్? నెగ్లిజిబుల్ సైజ్, మినిస్క్యూల్ అంటాం. ఈజీ కదా. సో అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2, 3 and 4 అన్నీ కూడా చిన్న అనే సైజ్ మీనింగ్ ఇస్తున్నప్పుడు ఆపోజిట్గా ఆన్సర్ అవ్వాల్సిన 100% ఏం కావాలి? జైగాంటిక్. అర్థం కాకపోయినా ఆడ్ వన్ అవుట్ వేసేసి ఆన్సర్ చేయొచ్చు. ఇవన్నీ చిన్న అదే ఆన్సర్ కావాలి, ఎందుకంటే 3 సేమ్ వర్డ్స్ ఉన్నాయి కదా. ఇంకొకటి మిగిలింది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఇడియం ఇన్ ద గివెన్ సెంటెన్స్ నాన్న, రైట్? విత్ ద టాడ్లర్స్ టు హ్యాండిల్ అండ్ నో హౌస్ హెల్ప్ ఎట్ హర్ డిస్పోజల్, శిల్పా కెన్ నెవర్ పుట్ హర్ హౌస్ ఇన్ యాపిల్ పై ఆర్డర్. యాపిల్ పై ఆర్డర్ అనే ఎక్స్ప్రెషన్ మీనింగ్ ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇట్ ఈస్ అన్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్. యాపిల్ పై ఆర్డర్ అంటే ఏం ఆర్డర్ అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకేనా? సో అదే అడుగుతున్నారు. యాపిల్ పై ఆర్డర్ అంటే ది పర్ఫెక్ట్ ఆర్డర్. యాపిల్ పై ఆర్డర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ది పర్ఫెక్ట్ ఆర్డర్, ది పర్ఫెక్ట్ అలైన్మెంట్. పర్ఫెక్ట్ ఆర్డర్నైనా లేకపోతే పర్ఫెక్ట్ అలైన్మెంట్ గురించి అయినా ఏదైనా పర్ఫెక్ట్గా అమర్చారు అని చెప్పేసి ఆర్డర్లో పెట్టారు. పర్ఫెక్ట్ అలైన్మెంట్ గురించి మాట్లాడాలన్నా కూడా మనం యూజ్ చేసే వర్డ్ అవుతుంది యాపిల్ పై ఆర్డర్. ఓకే, పర్ఫెక్ట్ ఆర్డర్ని చూపిస్తుంది. థింగ్స్ ఆర్ అరేంజ్డ్ ప్రాపర్లీ నార్, ప్రాపర్ అరేంజ్మెంట్ని చూపిస్తుంది. ఇట్ షోస్ ది ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్. అన్నీ నీట్గా సర్ది పెట్టున్నాయిరా అని చెప్పాలంటే యాపిల్ పై ఆర్డర్ అంటాం. సో కంప్లీట్లీ మెస్సీనా, కంప్లీట్లీ అరేంజ్డా, స్మెల్ ప్రూఫా, రెడీ ఫర్ గెస్సా? ఇట్స్ అబౌట్ కంప్లీట్లీ అరేంజ్డ్. ప్రాపర్ అరేంజ్మెంట్ని చూపిస్తాయి, ప్రాపర్ ఆర్డర్లో ఉండని చూపిస్తాయి. ఎస్ ఆర్ నో? యాపిల్ పై ఆర్డర్. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ద వెదర్ ఈజ్ హాట్ ఐ విల్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్ నన్న ఇది. ఓకేనా? సో ఇక్కడ మిస్ అయింది చూడండి, ఐస్ క్రీమ్. ఓకే, మీరేమంటారు? వెన్ ద వెదర్ ఈజ్ హాట్ ఐ విల్ లైక్ టు ఐస్ క్రీమ్ అంటారా? ఐ విల్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్. నో, యూ డోంట్ సే ఐ విల్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్. ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ ఐ విల్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్,
యూ క్యాన్ సే ఐ వుడ్ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్, బట్ ఇక్కడ ఐ వుడ్ లేదు, ఓకేనా. షుడ్ అనేవి యూస్ చేయకూడదు, షుడ్ ఈజ్ అ మోడల్, కంపల్సరీ అని సెన్స్ వస్తుంది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐ విల్ లైక్ టు ఈట్ అని కూడా సింపుల్గా అంటాం మనం, ఐ లైక్ టు ఈట్ ఐస్ క్రీమ్. In simple terms, I can say I like to eat ice creams when the weather is hot. Yes or no? I shall radu. This is wrong. I should radu. I liked and past tense kuda rhyme. Answer avutundi I like to eat. This is a very common expression. You can understand this without any grammatical rule also. Avuna? Let's move to our next question, Nana. Chalo. One who takes a dark view of things. Okay, right. ఎప్పుడు కూడా నెగటివ్ థింగ్స్ పైన ఫోకస్ చేసే పర్సన్స్ని మనం ఏమంటాం? నెగటివ్ థింగ్స్ పైన ఫోకస్ చేసే పర్సన్స్ని మనం ఏమంటాం అంటే వి కాల్ దెమ్ పెసిమిస్టిక్ పర్సన్స్. పెసిమిస్టిక్ పర్సన్స్, ఓకేనా. పాజిటివ్ థింగ్స్ పైన ఫోకస్ చేసే పర్సన్స్ని ఏమంటాం? పాజిటివ్ థింగ్స్ పైన ఫోకస్ చేసే పర్సన్స్ని అంటాం ఆప్టిమిస్టిక్ పర్సన్స్. ఏమంటాం? ఆప్టిమిస్టిక్. ఆప్టిమిస్టిక్ పర్సన్ అంటే పాజిటివ్ పర్సన్, పెసిమిస్టిక్ పర్సన్ అంటే నెగిటివ్ పర్సన్. లేని దానిపైన ఎక్కువగా ఫోకస్ చేసేవాడు పెసిమిస్టిక్ పర్సన్. ఏదైనా కూడా జరుగుతుందా లేదా అంటే జరగదు అని చెప్పి మాట్లాడే పర్సన్ పెసిమిస్టిక్ పర్సన్. ఆపోజిట్లో ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయొచ్చు అని బిలీవ్ చేసేవాడు ఆప్టిమిస్టిక్ పర్సన్ అనమాట. సో డార్క్ వ్యూ ఉండేది ఎవరికి అంటే పెసిమిస్టిక్ పర్సన్కి. సో డైరెక్ట్ ఆన్సర్ ఇది. ఓకే, ఇవన్నీ కూడా మీరు నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉండండి ప్యారలల్గా. బ్లైండ్గా వింటూ వస్తే ఎట్లాంటి యూజ్ లేదు. యూజ్ పెన్ అండ్ పేపర్. ప్రతి ఒక్క వర్డ్ మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే యూ హ్యావ్ టు కాపీ ఇట్ డౌన్, నోట్ దెమ్ డౌన్. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ది మీనింగ్స్ ఆఫ్ అదర్ వర్డ్స్ యూ నీడ్ టు అండర్స్టాండ్. పెడాంట్ అంటే మీనింగ్ ఏంటి? ఇఫ్ ఐ సే పర్సన్ ఈజ్ అ పెడాంట్, దట్ పర్సన్ ఈజ్ పర్టిక్యులర్. దట్ పర్సన్ ఈజ్ పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. చిన్న చిన్న విషయాలపైన కూడా కరెక్ట్గా ఉంది, కరెక్ట్గా లేదని చెప్పేసి ఫోకస్ చేసే పర్టిక్యులర్ పర్సన్ మనం అంటాం పెడాంట్. ఏమంటాం మనం? పెడాంట్. ఇమాజిన్ యు ఆర్ అ టైలర్. ఒక పర్సన్ యొక్క షర్ట్ని మీరు స్టిచ్ చేశారు. ఆ పర్సన్ వచ్చాడు, వేసుకున్నాడు, అంటున్నాడు ఇక్కడ కొంచెం టైట్గా ఉంది, ఇక్కడ కొంచెం లూజ్ చేయాల్సి ఉంది, ఈ బటన్ నాకు నచ్చలేదు, అరేంజ్మెంట్ మార్చాలి, కొంచెం కిందకి, జస్ట్ కొంచెం కిందకి చేయాలి. ఇలా చేసి ఎవరైనా పర్సన్ కనిపిస్తే అట్లాంటి పర్సన్ మీరు అంటాం పెడాంట్ పర్సన్, పెడాంటిక్ పర్సనాలిటీ. పెడాంట్ అంటే మీనింగ్ ఏంటి అంటే పర్టిక్యులర్ అబౌట్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్, అన్నీ కూడా పర్ఫెక్ట్గా కావాలన్నమాట అట్లాంటి పర్సన్. ఇరిటేటింగ్ అనిపిస్తే అట్లాంటి పర్సన్ యొక్క యాటిట్యూడ్. హూ ఈజ్ అ పాలీగ్లాట్? పాలీగ్లాట్ అంటే ఎవరు అంటే a person who can speak, a person who can speak or a person who can write multiple languages. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎవరైతే పర్సన్స్ మాట్లాడగలరో అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్ ఎవరైతే పర్సన్స్ రాయగలరో అట్లాంటి పర్సన్స్ మనం అంటాం పాలీగ్లాట్. ఏమంటాం మనం? పాలీగ్లాట్ అంటే మీనింగ్ అ పర్సన్ హూ కెన్ స్పీక్ ఆర్ రైట్ మల్టిపుల్ లాంగ్వేజెస్. ప్రొఫిషియన్సీ ఉంటుంది పాలీగ్లాట్ దగ్గర, ఓకేనా. సో ఇచ్చిన క్వశ్చన్ వీటికి సంబంధం లేదు కదా. పెరిస్కోప్ అంటే ఏంటి అంటే పెరిస్కోప్ ఈజ్ అ డివైస్ దట్ ఈస్ యూస్ టు సీ త్రూ అబ్స్ట్రక్షన్స్. ఇమాజిన్ వాటర్ ఉంది, వాటర్ లోపలికి మీరు దిగాలనుకోవట్లేదు, బట్ వాటర్ కింద ఉన్న వ్యూ ఎలా ఉందో చూడాలనుకుంటున్నాను అనుకోండి. ఇమాజిన్ దిస్ ఈస్ ది రివర్ ఆర్ వాటర్, ఓషన్ అనుకోండి. ఈ ఓషన్ కింద ఉన్న వ్యూ నీకు చూడాలనుంది, కానీ నీకు దిగాలంటే భయం వేస్తుంది. నువ్వు యూజ్ చేయాల్సింది ఏంటి అంటే ఒక పెరిస్కోప్. ఏమి చేయాలి? పెరిస్కోప్ ఈజ్ అ డివైస్, ఓకేనా. పెరిస్కోప్లో ఏముంటాయంటే ఇక్కడ ఒక లెన్స్ ప్లేస్ చేస్తారు, ఇక్కడ ఒక లెన్స్ ప్లేస్ చేస్తారు. ఇలా లెన్స్ ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఇక్కడున్న థింగ్స్ యొక్క రిఫ్లెక్షన్ ఈ లెన్స్ మీద పడుతుంది. లెన్స్ నుంచి డైరెక్ట్గా దీని మీదకి ఇక్కడి నుంచి ఇక్కడికి పడి ఇక్కడి నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది అనమాట, ఓకేనా. దాట్ డివైస్ ఇస్ బేసికలీ కాల్డ్ అ పెరిస్కోప్. ఏముంటుందని మనం? పెరిస్కోప్. ఒకసారి గూగుల్ చేయండి, మీకు ప్రాపర్గా పెరిస్కోప్ ఎలా ఉంటుందో కనిపిస్తుంది కూడా, రైట్. సో 100% పెరిస్కోప్ అనేది ఒక డివైస్తో సంబంధం లేదనమాట. సో ఆన్సర్ ఈస్ నాట్ 1, neither 3, neither 2, ఓకేనా. సో ఆన్సర్ 100% 4 అనమాట. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ చెప్పండి అని అడుగుతున్నారు. హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ ఆల్వేస్ కన్సైజ్. అతని ఎక్స్ప్లెనేషన్ ఆల్వేస్ కన్సైజ్గా ఉంటుంది అంటే టు ద పాయింట్. ఎలా ఉంటుంది? టు ద పాయింట్. కన్సైజ్గా ఉంటుంది, టు ద పాయింట్ ఉంటుంది, ప్రిసైజ్గా ఉంటుంది, ఓకేనా. ఏమున్నా ఉన్నదంటే స్ట్రైట్గా చెప్పడం, ఓకేనా. దాని కన్సైజ్ అర్థమయ్యేటట్టు. యూజింగ్ షార్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఆర్ లీస్ట్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. షార్ట్గా మ్యాటర్ చెప్పడం, యూజింగ్ లీస్ట్ ఆర్ లెస్ నెంబర్ ఆఫ్ వర్డ్స్. తక్కువ పదాలు వాడి ఉన్న మ్యాటర్ని ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పడం. అట్లాంటి పర్సన్ మనం కన్సైజ్గా చెప్తాడు మ్యాటర్ ఏమన్నా. సో ఇప్పుడు చెప్పండి, ఫ్రాంకా, ప్రిసైజా, ఇంటెలిజెంటా, లెందియా? ప్రిసైజ్ బికమ్స్ ది ఆన్సర్? నో. ఎందుకంటే ఇక్కడ యాంటనిమ్ అడిగారు. ప్రిసైజ్ ఇస్ ది సినోనిమ్. ఇంటెలిజెన్స్కి సంబంధం లేదు, ఫ్రాంక్నెస్కి సంబంధం లేదు. ఆన్సర్ లెంది. తక్కువ చేసి చెప్పడాన్ని మనం అంటాం
కన్సైజ్, ప్రిసైజ్. దాన్నే ఎక్కువ చేసి చెప్పాలంటే డిస్క్రైబ్ ఆర్ లెందీ మ్యాటర్ చెప్పడం. లెందీ ఇస్ ది ఆన్సర్. ఈజీ క్వశ్చన్. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ ది అండర్లైన్డ్ సెగ్మెంట్. అండర్లైన్డ్ సెగ్మెంట్ ని సబ్స్టిట్యూట్ చేయాలి అంట. ఒకవేళ సబ్స్టిట్యూషన్ అవసరం లేకపోతే యూ కెన్ సే నో సబ్స్టిట్యూషన్ ఈజ్ రిక్వైర్డ్. యాజ్ సైమన్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టు ద పార్క్. ఇది పార్క్ కాదు, ఇది అవుతుంది పార్క్. హీ లీడ్ ద వే ఫర్ ది అదర్ చిల్డ్రన్. ఓకే, చూడండి, సైమన్ ఆల్రెడీ ఆ పార్క్కి వెళ్ళాడు కాబట్టి అతను వేరే చిల్డ్రన్ని ఈజీగా పార్క్లోకి తీసుకొని వెళ్ళాడు, దారి తెలుసు కాబట్టి. ఇప్పుడు చూడండి, ఈ స్టేట్మెంట్లో ఆన్సర్ ఏమవుతుంది? హీ లీడ్ ద వే అనాలా, హీ లీడింగ్ ద వేనా, లీడ్ అవేనా, led the wayna, no substitution is required. You need to understand the verb forms of the verb lead. Lead is the first form. The past tense of lead is led. Led మనం రాస్తాం led. ఓకేనా? V3 కూడా అవుతుంది led, and V4 happens to be leading. లీడ్, లెడ్, లీడింగ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూస్తే లెడ్ అనేది మనకి పాస్ట్ టెన్స్లో అవసరం అవుతుంది. చూడండి, యాజ్ సైమన్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ టు ద పార్క్. ఆల్రెడీ అతను పార్క్కి వెళ్ళడం వల్ల అతను వేరే చిల్డ్రన్ని ఈజీగా తీసుకెళ్ళగలిగాడు అని చెప్పాను అంటే ద యాక్షన్ హ్యాస్ బిన్ హ్యాపెండ్ ఆల్రెడీ ఇన్ ద పాస్ట్. ఇట్స్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ అ కంప్లీటెడ్ యాక్షన్, రైట్? సో అబ్జర్వ్ చేస్తే ఇది ఒక పాస్ట్ యాక్షన్ అనమాట. పాస్ట్ యాక్షన్ గురించి చెప్పాలి అంటే మనం లీడ్ యూస్ చేయాలా లేకపోతే లెడ్ యూస్ చేయాలా? వి యూస్ ద సెకండ్ ఫామ్ లెడ్. సో ఎక్కడుంది? లీడింగ్ రాకూడదు, లీడ్ మళ్ళీ రాకూడదు, నో సబ్స్టిట్యూషన్ ఎనీవే రాంగ్, ఇచ్చింది లీడ్ కాబట్టి ఆన్సర్ అవ్వాలి హీ లెడ్ ద వే. యూ నీడ్ ద వర్బ్ ఫార్మ్స్ ఆఫ్ లీడ్ మై డియర్. లీడ్కి పాస్ట్ టెన్స్ అవుతుంది లెడ్. That's how you answer the question. Select the most appropriate antonym of the given word. Asperity. Okay, let's try to understand the meaning of the word asperity first. Asperity and the meaning enti ante saying things in a very harsh manner. In a very harsh manner. ఏవైనా విషయాల్ని మనం చాలా చాలా హార్ష్గా చెప్తే, హార్ష్ యాటిట్యూడ్ ఉంటే కనుక, హార్ష్ వర్డ్స్ యూస్ చేస్తే కనుక, రఫ్గా ఏమన్నా విషయాలు చెప్తే రఫ్ మేనర్. ఓకే, హర్ట్ చేస్తాం వేరే వాళ్ళని మనం హర్ట్ఫుల్ మేనర్లో ఏదైనా డిస్క్రైబ్ చేస్తే, ఒక మనిషిని హర్ట్ చేసే విధంగా పదాలు ఉంటాయి, రైట్? ఆ బిహేవియర్ని మనం అంటాం యాస్పారిటీ. ఓకేనా? యాస్పారిటీ అంటే నౌన్ అనమాట. ఓకేనా? సో అర్థమైంది ఏంటి అంటే హార్ష్నెస్ చూపించే వర్డ్ యాస్పారిటీ అయితే, ఇప్పుడు అడిగింది యాంటనిమ్ కాబట్టి హార్ష్గా కాకుండా చాలా ఫ్రెండ్లీగా ఉండే వర్డ్ ఏం కావాలి? విచ్ ఆఫ్ ద వర్డ్స్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్, అంతే కదా? ఇచ్చిన వర్డ్స్ అన్నీ కూడా హార్ష్గా మాట్లాడడం ఉన్నాయంటే మిగతావన్నీ ఫ్రెండ్లీగా ఉండే వర్డ్స్ కావాలి. విచ్ ఆఫ్ ద వర్డ్స్ కెన్ గివ్ యూ అ సెన్స్ ఆఫ్ ఫ్రెండ్లీనెస్? ఎస్ ఆర్ నో? రైట్. ఏ వర్డ్ పాజిటివ్ ఉంచుదాం. విరిలిటీ అనే వర్డ్కి మీనింగ్ రాద్దాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ విరిలిటీ? విరిలిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే పురుషత్వం అంటారు తెలుగులో. పురుషత్వం రాసుకోండి, ఓకేనా? మ్యాస్కులినిటీ. యూజువల్గా మ్యాస్కులినిటీని ఆల్వేస్ రెఫర్ చేస్తాం దేంతో రిలేట్ చేస్తాము అంటే స్ట్రెంగ్త్తో. ఓకేనా? ఎప్పుడైనా కూడా ఒక స్ట్రెంగ్త్ గురించి మాట్లాడాలి అంటే, చాలా స్ట్రాంగ్ అని చెప్పాలి అంటే స్ట్రెంగ్త్ రిలేటెడ్ మాట్లాడితే విరిలిటీ ఆఫ్ సంథింగ్ అంటాం. ఓకేనా? ఆర్ మ్యాస్కులినిటీ అని కూడా అంటాం మనం. ఓకేనా? రైట్. స్ట్రాంగ్ సెక్షువల్ డ్రైవ్ ఉన్న మ్యాన్ గురించి మాట్లాడన్నా కూడా, స్ట్రాంగ్ సెక్షువల్ డ్రైవ్ ఉన్న మ్యాన్ గురించి మాట్లాడాలన్నా కూడా మనం అంటాం విరిలిటీ ఉంది ఆ పర్సన్ దగ్గర, విరిలిటీ. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రెంగ్త్కి రిలేటెడ్ వర్డ్ ఏది అంటే విరిలిటీ అనమాట. సో ఇచ్చిన వర్డ్ రఫ్నెస్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నో, దిస్ ఈస్ irrelevant. You can kick this option out. Acridity అంటే మీనింగ్ ఏంటి అంటే థింగ్స్ దట్ ఆర్ వెరీ బిటర్. ఓకేనా? థింగ్స్ దట్ ఆర్ వెరీ బిటర్ ఆర్ ఏసర్బిక్. ఓకే, ఏవైనా కూడా యాసిడిక్ నేచర్ ఎక్కువగా ఉన్న విషయాల గురించి మాట్లాడుతుంటే మనం అంటాం యాక్రిడిటీ. ఏమంటాం మనం? యాక్రిడిటీ. యాసిడిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా? యాసిడిక్ బిహేవియర్ ఉంటుంది, యాసిడిక్ బిహేవియర్. ఏసర్బిక్ అని కూడా అంటాం మనం. ఓకేనా? రైట్. అది సంబంధం లేని పదం కదా, ఇది కూడా రాంగ్. ఒకవేళ యూజ్ చేసినా కూడా అది హార్ష్నెస్ సెన్స్ చేస్తారు. బిటర్ వర్డ్స్ యూజ్ చేయడం హార్ష్, సినోనిమ్ అవుతుంది, యాంటనిమ్ కాదు. సో క్యూరియాసిటీ అనే వర్డ్కి సంబంధం లేదు. క్యూరియాసిటీ అంటే ఏదైనా నేర్చుకోవాలనే ఒక డ్రైవ్, a natural drive to learn new things, that is called curiosity, right? So civility అవుతుంది. civility అంటే politeness. You need to know this now. The word civility simply means politeness. ఏదైనా కూడా హార్ష్గా కూడా చాలా పొలైట్ లాంగ్వేజ్లో మెల్లగా చెప్తే that is called civility. సో ఇది యాంటనిమ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో యాస్పారిటీకి డైరెక్ట్ సినోనిమ్ ఆర్ యాంటనిమ్ అవుతుంది సివిలిటీ. ఓకేనా? సో దీంట్లో సినోనిమ్ అయ్యే ఛాన్స్ ఉంది యాక్యురేటీ. అడిగిందేమో యాంటనిమ్ కాబట్టి సివిలిటీని మార్క్ చేస్తాం అన్న. ఇక్కడ దాకా అంతా క్లియర్గా ఉంది కదా? Let's move to our next question now. Okay, next question చూస్తే 11th question. Identify the correct antonym for the following word. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఇవ్వాలంట. స్ప్రై. ఇచ్చిన వర్డ్ ఏంటి? స్ప్రై. If you don't know the meaning of the word spry,
టేక్ ద హెల్ప్ ఆఫ్ ద సెంటెన్స్ గైస్. ఇచ్చిన సెంటెన్స్ని వాడుకోవడం ఇంటెలిజెన్స్ అనమాట. చదవండి. విత్ హర్ స్ప్రై అండ్ అథ్లెటిక్ బిల్డ్ షీ వన్ ద రేస్ ఈజీలీ. విత్ హర్ స్ప్రై అంటే మీనింగ్ ఏంటి? అథ్లెటిక్ బిల్డ్ అంటే ఆమె బాడీ అథ్లెటిక్గా ఉంది అని చెప్పేసి, చాలా ఎట్లా ఉందంటే ఫిట్గా ఉంది, ఓకేనా, ఫిట్ బాడీ అని చెప్పేసి అంటే షీ వన్ ద రేస్ ఈజీలీ, రైట్. స్ప్రై అంటే ఏంటి అంటే, ఇఫ్ ఐ సే యు ఆర్ స్ప్రై యు ఆర్ యాక్టివ్, ఓకేనా, చాలా యాక్టివ్గా ఉన్నావు. ఇఫ్ ఐ సే యు ఆర్ స్ప్రై యు ఆర్ వెరీ మచ్ ఎనర్జెటిక్, ఓకేనా, ఫుల్ ఆఫ్ ఎనర్జీ ఆర్ లైవ్లీ, రైట్. చాలా ఎనర్జెటిక్గా ఉన్నావు అని చెప్పాలి అంటే మనం అంటాం స్ప్రై అనమాట. విత్ హర్ ఎనర్జెటిక్, ఓకేనా. సో దానికి యాంటనిమ్ అడుగుతున్నారు అంటే ఎనర్జీ లేని విషయం చెప్పాలి ఏదైనా కూడా, రైట్. అన్ఎనర్జెటిక్, ఇన్యాక్టివ్ అనే సెన్స్ కావాలి. ఇన్యాక్టివ్ సెన్స్ దేంట్లో వస్తుంది? అజైల్లో ఇన్యాక్టివ్ కాదు, యాక్టివ్ అనే సెన్స్ వస్తుంది. ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ అజైల్, అజిలిటీ ఉంది, అజిలిటీ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి. అజైల్ ఆర్ అజిలిటీ అంటే యు ఆర్ క్విక్లీ మూవింగ్, ఓకేనా, యు ఆర్ ఏబుల్ టు మూవ్ క్విక్లీ టు ఎనీ డైరెక్షన్. ఏ డైరెక్షన్ అనేది ఫాస్ట్గా మూవ్ అయ్యే ఒక నేచర్ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ అజైల్ ఆర్ అజిలిటీ, ఓకేనా. నింబుల్నెస్ అని కూడా అంటాం, ఓకేనా, నింబుల్నెస్. ఇఫ్ ఐ సే యు ఆర్ నింబుల్, అజైల్, యు ఆర్ ఏబుల్ టు మూవ్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ ఇన్ అ వెరీ క్విక్ మ్యానర్, రైట్. అజిలిటీ, అజైల్, నింబుల్ అంటాం, ఓకేనా. సో క్విక్ అనే మీనింగ్ ఫాస్ట్, ఎనర్జీని చూపిస్తుంది కాబట్టి ఇది సినోనిమ్ అవుతుంది కానీ యాంటోనిమ్ కాదు. ఓకే, వాట్ అబౌట్ ది అదర్ వర్డ్స్? అన్ని రాసుకుంటూ ఉండండి. ఎవ్రీ వర్డ్ has been asked in the previous year examination. Check it out if you want to. Sleuth అనే వర్డ్ కనిపిస్తుంది. If I call a person as sleuth, that person investigates crimes. A person who investigates crimes is called a sleuth. Sleuth అంటే ఎవరు అంటే క్రైమ్స్ని ఇన్వెస్టిగేట్ చేసే పర్సన్, ఓకేనా. ఇన్వెస్టిగేటర్ అనొచ్చు మీరు. యూ కెన్ కాల్ దట్ పర్సన్ అండ్ ఇన్వెస్టిగేటర్ ఆర్ డిటెక్టివ్ అనొచ్చు మీరు, ఓకేనా. ఒక డిటెక్టివ్ని మనం జనరల్గా ఏమంటాం అంటే వి కాల్ హిమ్ స్లూత్. ఒక డిటెక్టివ్ని మనం అంటాం స్ల్యూత్ అనమాట, ఓకేనా. స్ల్యూత్ అనే ప్రొనౌన్స్ చేయాలి, స్ల్యూత్, ఓకేనా, రైట్. ఒక డిటెక్టివ్ అనమాట. సో ఇచ్చిన క్వశ్చన్కి ఒక డిటెక్టివ్కి ఏమైనా సంబంధం ఉందా? నో, దట్ ఆప్షన్ ఈజ్ ఆల్సో ఇర్రిలెవెంట్, ఓకేనా, రైట్, తీసేస్తాం. నెక్స్ట్, లెథార్జిక్ ఆర్ వర్కహాలిక్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ వర్కహాలిక్, దట్ పర్సన్ ఈజ్ వెరీ మచ్ యాక్టివ్. దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. సో ఆన్సర్ హ్యాస్ టు బి లెథార్జిక్. ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ లెథార్జిక్ పర్సన్ అంటే ఎవరు అంటే అ పర్సన్ హూ ఈస్ లేజీ, ఓకేనా. లేజీ యాటిట్యూడ్ ఉన్న ఒక స్లో పర్సన్ని, అ పర్సన్ హూ ఈస్ వెరీ స్లో టు యాక్ట్, ఓకేనా. టార్డీ పర్సన్, స్లో, స్లగిష్ పర్సన్ని మనం ఏమంటాము? స్లగిష్ పర్సన్ ఏమంటాము? రైట్ ఆల్ దిస్ వర్డ్స్ మై డియర్, ఓకేనా. ఆ పర్సన్ని మనం అంటాం లెథార్జిక్. ఏమంటాం? లెథార్జిక్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది లెథార్జిక్. నాన్న ఈజీగా అర్థమవుతుంది కదా, ఎలాంటి ఇబ్బంది లేకుండా. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ నా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అయితే రీడ్ ద గివెన్ సెంటెన్స్ అండ్ సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటనిమ్ని కనుక్కోమని చెప్పేసి అంటున్నారు. ఆ యాంటనిమ్ ఆఫ్ ద వర్డ్ డిప్లీట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్. ఇచ్చిన వర్డ్ కూడా ఇచ్చారనమాట, ఓకేనా. డిప్లీట్ అనే వర్డ్ ఉందంట ఇచ్చిన స్టేట్మెంట్లో, దానికి యాంటనిమ్ చెప్పండి. డిప్లీషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే దట్ సంథింగ్ ఈజ్ వేరింగ్ ఆఫ్ని చూపిస్తాం డిప్లీషన్తో. డిక్రీజింగ్ ఇన్ సైజ్ ఆర్ క్వాలిటీ, ఓకేనా. ఏదైనా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పాలంటే డిప్లీట్ వాడతాం, ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూస్తుంటే డిప్లీషన్ ఆఫ్ ఓల్డ్ థింగ్స్ హ్యాస్ బికమ్ అ ఫ్యాన్సీ బిజినెస్ యాజ్ ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ఓల్డ్ మెమరీస్ బట్ ఎట్ అ హై కాస్ట్, ఓకేనా. డిప్లీషన్ ఆఫ్ ఓల్డ్ థింగ్స్. ఇప్పుడు చూడండి, డిప్లీషన్ని మనం రిప్లేస్ చేయాలి ఒక యాంటనిమ్తో. ఎస్ ఆర్ నో? రైట్. డిప్లీట్ అంటే ఒకవేళ వేరింగ్ ఆఫ్ అయితే, ఖరాబ్ అవ్వడం అవుతే, డ్యామేజ్ చేయడం అవుతే ఆపోజిట్లో ఏమవుతుంది? ఓల్డ్కి ఏమైనా సంబంధం ఉందా? తగ్గడానికి ఓల్డ్కి. ఫ్యాన్సీకి సంబంధం ఉందా? ఫ్యాన్సీ మీన్స్ స్ట్రేంజ్ థింగ్స్, కలర్ఫుల్. హై ఆర్ లో మాట్లాడుతామా? నో. ఆన్సర్ రిస్టోర్. డిప్లీషన్ అంటే ఒకవేళ డ్యామేజ్ అవ్వడం అవుతే, డ్యామేజ్ అయిందని మనం మళ్ళీ మంచి చేయడానికి, బాగు చేయడం మనం అంటాం రిస్టోరింగ్ సంథింగ్, రివైవింగ్ సంథింగ్. ఎస్ ఆర్ నో? Restoring or reviving something, bringing something back to life, healthy form. Yes or no? That is called restoring. So answer అవుతుంది ఆప్షన్ 1. ఈజీ. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్. ఓకే, వీడియో పాస్ చేయాలి. ఐ సైడ్ ఆఫ్ ఫర్ అ సెకండ్. మీరు ఆ సెకండ్లో వీడియో పాస్ చేసుకొని కంప్లీట్ కాంప్రిహెన్షన్ చదవాలన్న, రైట్. వీడియో పాస్ చేయండి, చేసేసి కంప్లీట్ కాంప్రిహెన్షన్ ఒకసారి చదువుకోండి. క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉండాలి. I believe everyone is ready now. Okay, so it's my turn to read the entire article. Chalo. A crucial element that defines a soap opera is the open-ended nature of the narrative, with stories spanning several episodes. One of the defining features that makes a television program a soap opera, according to Albert Moran, is
that form of television that works with a continuous open narrative. Each episode ends with a promise that the storyline is to be continued in another episode. So the whole discussion is related to, it revolves around soap opera. is related to soap opera. It revolves around soap opera. సోప్ ఓపెరా అంటే మీనింగ్ ఏంటి అంటే సీరియల్ సీరియల్నే మనం అంటాం సోప్ ఓపెరా అని చెప్పేసి. సీరియల్ అంటాం, లేకపోతే మనం అంటాం డ్రామా, అవునా కదా, రైట్? ఒక సిరీస్లో వచ్చే ఒక డ్రామాని మనం అంటాం, సీరియస్ కదా, సిరీస్ ఆఫ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. దాట్ ఈస్ కాల్డ్ సోప్ ఓపెరా, రైట్? అది కూడా ఎలా ఉంటుంది అంటే మెలో డ్రామాటిక్గా ఉంటుంది, ఎక్కువగా ఎమోషనల్గా. మెలో డ్రామాటిక్, ఇఫ్ ఐ సే సంథింగ్ ఈజ్ మెలో డ్రామాటిక్, దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఎమోషనల్గా ఉంటుంది, ఓకేనా? సో దాన్ని మనం అంటాం సోప్ ఓపెరా. ఏమంటాం? సోప్ ఓపెరా. నా సోప్ ఓపెరా అంటే మీనింగ్ ఏంటి అంటే సీరియల్స్ ఎలా ఉంటాయి, ఒక ఎపిసోడ్ చూసామంటే నెక్స్ట్ ఎపిసోడ్ కూడా చూడాలి అనిపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఎండెడ్ narrative, బికాస్ ఎవ్రీ బిట్ ఆఫ్ సీరియల్, ఎవ్రీ ఎపిసోడ్ ఆఫ్ సీరియల్ ఎండ్స్ విత్ అ ప్రామిస్ దట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్ ఎపిసోడ్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఇంటర్ కనెక్షన్ ఉంటుంది, అవునా కదా, రైట్? ఒక ట్విస్ట్ ఇచ్చి వదిలేస్తారు, నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలనిపిస్తుంది అందరికి, కరెక్ట్ కదా? దాట్ ఓపెన్ ఎండెడ్ నరేటివ్ ఫార్మ్ ఆఫ్ టెలివిజన్ సిరీస్ ఆర్ కాల్డ్ soap opera. In 2012, Robert Lloyd of the Los Angeles Times wrote of daily dramas. అవి డైలీ డ్రామాసే కదా, రైట్? ఏం రాశారు? Although melodramatically eventful, soap operas such as this also have a luxury of space that makes them seem more naturalistic. ఎక్కువ స్పేస్ తీసుకొని హ్యాపీగా మనం డిజైన్ చేయొచ్చు సోప్ ఓపెరాస్ని ఆర్ సీరియల్స్ని. రెస్ట్రిక్షన్ ఏమి ఉండదు, సైజ్ రెస్ట్రిక్షన్ ఉండదు, ఎన్ని రోజులు నడిస్తే అన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు నడపచ్చు, అవునా కదా, రైట్? లగ్జరీ ఆఫ్ స్పేస్ ఉంటుంది, దట్ మేక్స్ దెమ్ సీమ్ మోర్ న్యాచురలిస్టిక్. ఇట్ మేక్స్ ద సిచ్యువేషన్ ఆర్ దాట్ సీరియల్ లుక్ మోర్ న్యాచురలిస్టిక్. లైఫ్ ఎలా అయితే కంటిన్యూ అవుతుంటుందో సీరియల్ కూడా అలానే కంటిన్యూ అవుతుంది, న్యాచురల్గా నడిచే లైఫ్ చూపిస్తున్నారు అనిపిస్తుంది. Naturalistic indeed, the economics of the farm demand long scenes and conversations, right? Observe చేస్తే ఆ సోప్ ఓపెరాలో లాంగ్ సీన్స్ కావాలి, లాంగ్ డిస్కషన్స్ ఆర్ కాన్వర్జేషన్స్ అవసరం అవుతాయి. ఒకరోజు ఎపిసోడ్ నడవాలి, ఒక 30 minutes ఆర్ 1 hour నడవాలి అంటే దాంట్లో లాంగ్ సీన్స్ ఉండాలి, లాంగ్ షార్ట్స్ ఉండాలి, లాంగ్ కాన్వర్జేషన్స్ ఉండాలి, అన్ని క్యారెక్టర్స్ మధ్యలో. ఎంత పెద్దగా ఉంటే అంత తొందరగా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది కాబట్టి. ఎస్ సార్, రైట్? సో దట్ 22 episodes per season weekly series might dispense with a half a dozen of lines of dialogue may be drawn out. 22 episodes ఉన్న ఒక సిరీస్ని ఒక 6 sentences, హాఫ్ డజన్ సెంటెన్స్లో కూడా చెప్పి పడేయచ్చు మనం, ఇతర మ్యాటర్ అని చెప్పేసి. అంత లెందీగా ఉంటుంది కానీ మ్యాటర్ ఏమి ఉండదు అనమాట. లాస్ట్ సీరియల్స్లో మ్యాటర్ ఏమి ఉండదు అనమాట. పెద్ద సీరియల్ కానీ మ్యాటర్ మాత్రం చాలా చిన్నది అన్నట్టు. దాన్నే బాగా ఎలాబరేట్ చేసి ఎలాంగేట్ చేసి తీస్తారనమాట, సాగదీసేసి, రైట్? సైట్ మేబీ డ్రాన్ అవుట్ యాజ్ ఇయర్ ఫర్ పేజెస్. యూ స్పెండ్ మోర్ టైమ్ ఈవెన్ విత్ ద మైనర్ క్యారెక్టర్స్. ద apparent villains grow less apparently villainous. Soap opera storylines run concurrently, intersect and lead into further developments. An individual episode of a soap opera will generally switch between several different కాంకరెంట్ narratives. ఓకేనా? ఇప్పుడు చూడండి ఒకసారి, అంటే ఎవరైతే ఒక ఎపిసోడ్లో మీకు విలన్ లాగా కనిపిస్తారో ఆ పర్సన్ రాను ఒక మంచి పర్సన్ చూపించడం జరుగుతుంది, చాలామంది క్యారెక్టర్స్ని చూపించడం జరుగుతుంది, ఆ చాలామంది పర్సన్స్ యొక్క యాటిట్యూడ్ ఆ పర్సనాలిటీని డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఆ పర్సన్స్ రాను ఎలా చేంజ్ అవుతారు ఏంటి అనేది కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఒక్కొక్క పర్సన్కి సంబంధించి డీటెయిల్డ్ క్యారెక్టర్ కనుక ఒకవేళ పోర్ట్రే చేయడం జరిగితే దాట్ ఈస్ కాల్డ్ సోప్ ఓపెరా. దానివల్ల ఏమవుతుందంటే సీన్స్ పెరుగుతాయి బాగా, ఒక్కొక్క పర్సన్ గురించి చిన్న క్యారెక్టర్ని కూడా ఎక్కువ డిస్క్రైబ్ చేసుకున్నప్పుడు సరిపోతుంది. అప్పుడు సీరియల్స్ ఎవరైనా డైరెక్ట్ చేయొచ్చు, మీరు కూడా డైరెక్ట్ చేయొచ్చు, ఎవ్రీ క్యారెక్టర్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట, అంతే. ఓకేనా? ఒక ఎపిసోడ్లో విలను నెక్స్ట్ ఎపిసోడ్లో మంచిగా ప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? సోప్ ఓపెరా స్టోరీ లైన్స్ రన్ కాంకరెంట్లీ, ఇంటర్సెక్ట్ అండ్ లీడ్ ఇంటూ ఫర్దర్ డెవలప్మెంట్స్. ఓకేనా? కాంకరెంట్గా ఉన్న లైఫ్ స్టైల్స్ అంటే ఒకరి లైఫ్ ఇంకొక లైఫ్ ఇంటర్సెక్ట్ అవుతాయి. ఒకటే టైంలో ఇద్దరు ఏం చేస్తారు, ఎలా కలుస్తారు, ఎలా విడిపోతారు, ఎలా లైఫ్ని లీడ్ చేస్తారు ఒకటే టైం, ఇదే చూపించడం జరుగుతుంది అని చెప్తున్నాం అనమాట. ఓకేనా? రైట్. అండ్ లీడ్ ఇంటూ ఫర్దర్ డెవలప్మెంట్స్. An individual episode of a soap opera will generally switch between several different concurrent narratives, threads that may at times interconnect and affect one another or may run entirely independent of each other. కొన్ని విషయాలు ఇంటర్సెక్ట్ అవుతాయి అండ్ ఒకదాని మీద ఒక డిపెండ్ అయినట్టు చూపిస్తారు, కొన్నేమో ఇంటర్సెక్ట్ అయినా కూడా అసలు ఒకదానికి కూడా సంబంధమే లేకుండా తర్వాత మూవ్ అయిందని కూడా చూపిస్తారు, ఏదో ఒకటి చేసి సాగదీస్తారు అంతే. ఓకేనా? రైట్. ఈవినింగ్ సోప్ operas and serials that run for only a part of the year tend to bring things to a dramatic end of season cliffhanger. ఓకేనా? రైట్. ఈవినింగ్ సోప్ operas చూస్తే
టెన్ టు బ్రింగ్ థింగ్స్ టు అ డ్రమాటిక్ ఎండ్. జనరల్గా ఎండింగ్ ఆఫ్ ద సీరియల్స్ ఎలా ఉంటాయంటే డ్రమాటిక్గా ఉంటాయి, ఒక క్లిఫ్ హ్యాంగర్ వచ్చేటట్టు నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలి, నెక్స్ట్ సిరీస్లో కూడా ఏమవుతుంది తెలుసుకోవాలని ఒక అర్జ్ డెవలప్ చేసేలా చేస్తారనమాట. చలో మొత్తానికి సోప్ ఓపెరా గురించి సీరియల్ గురించి డిస్కషన్ ఉంది నాన్న, ఓకేనా. సో క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. రీడ్ ద ఫస్ట్ క్వశ్చన్ లౌడ్లీ. 13th క్వశ్చన్ చదివితే కనిపిస్తుంది, వాట్ డస్ ది ఆథర్ మీన్ బై ది ఓపెన్ ఎండెడ్ నేచర్ ఆఫ్ సోప్ ఓపెరాస్. సోప్ ఓపెరాస్ యొక్క ఓపెన్ ఎండెడ్ నెరేటివ్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒకదాని తర్వాత ఇంకోటి ఇంటర్కనెక్ట్ అవ్వడం, ఒక ఎపిసోడ్ చూస్తే ఇంకొక ఎపిసోడ్ చూడాలనిపించడం, దట్ ఈస్ కాల్డ్ ఓపెన్ ఎండెడ్ నెరేటివ్. ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్స్ అబ్రప్ట్లీ. ఇది అబ్రప్ట్లీ నాన్న, ప్రతి ఒక్క ఎపిసోడ్ అబ్రప్ట్గా అనుకోకుండా ఆగిపోవడమా? నో, దట్ ఈస్ నాట్ వాట్ ఈస్ కాల్డ్ అన్ ఓపెన్ ఎండెడ్ నరేటివ్, అది కాదు. కాన్సెక్యూటివ్ ఎపిసోడ్స్ హ్యావ్ నో కనెక్షన్. ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఎపిసోడ్స్ హెచ్ అనేది, ఓకేనా. హ్యావ్ నో కనెక్షన్ లేకుండా వచ్చే ఎపిసోడ్సా ఓపెన్ ఎండ్ నరేటివ్ అంటే? నో, ఓకేనా. కనెక్షన్ ఉండాలి అండ్ ఒక థ్రిల్లింగ్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి, రైట్. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, ఓకేనా, అది అనమాట, రైట్. నెక్స్ట్, ఈచ్ ఎపిసోడ్ ఎండ్స్ విత్ అ ప్రామిస్ దట్ ద స్టోరీ లైన్ ఈస్ టు బి కంటిన్యూడ్ ఇన్ అనదర్ ఎపిసోడ్. ప్రతి ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో ఈ స్టోరీ ఇంకా బాగా కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇచ్చే ప్రామిస్ ఉంటుంది. దట్ ఈస్ కరెక్ట్, దిస్ ఈస్ ది ఆన్సర్. ఎవ్రీ ఎపిసోడ్ హ్యాస్ అ డిఫరెంట్ స్టోరీ. ప్రతి ఒక్క ఎపిసోడ్లో వేరే వేరే స్టోరీ చెప్తాడా? దిస్ ఈజ్ రాంగ్, ఓకేనా. చలో లెట్ us మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ అన్న. ఆ సోప్ ఓపెరా హ్యాస్ ద స్పేస్ ఫర్ ఇట్ టు బీ మోర్, ఓకేనా. స్పేస్ ఉంటుంది ఎందుకు? డ్రమాటిక్ ఉండడానికి, ట్రాజికా, ఆర్టిస్టికా, న్యాచురలిస్టికా. మనం చదివాం ఇందాకే, న్యాచురలిస్టిక్ ఉండడానికి. చాలా టైం తీసుకొని తీయొచ్చు. లైఫ్ ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో అలా సీరియల్స్ కూడా మూవ్ అవుతాయి ఇయర్స్, అవునా కాదన్న, రైట్. ఇట్ మేక్స్ ఇట్ మోర్ న్యాచురలిస్టిక్. లైఫ్లో ఎలా అయితే ఈవెంట్స్ అవుతాయో సీరియల్లో కూడా అలా చూపిస్తాను అనిపిస్తుంది, న్యాచురలిస్టిక్. సో స్పేస్ దేనికి లేట్ అయింది అంటే న్యాచురలిస్టిక్ కనపడడానికి. ద ఎకానమిక్స్ ఆఫ్ అ సోప్ ఓపెరా ఫామ్ డిమాండ్స్ ఫర్ ఇట్ టు హ్యావ్ లాంగ్ సీన్స్ ఉండాలని చెప్పాము ఇందాక మనం, అవునా. మెలో డ్రామాటిక్ ఈవెంట్స్ ఉండమా, ప్రామిసింగ్ స్టోరీ లైన్సా, లగ్జరియస్ స్పేసా, లాంగ్ సీన్సా? ఇది ఉంది ఆల్రెడీ, నేను చూపిస్తాను అగండి, ఓకేనా. డిమాండ్ లాంగ్ సీన్స్, అండర్లైన్ చేసింది చూడండి. లాంగ్ కాన్వర్సేషన్, లాంగ్ సీన్స్ ఉండాలి, ఓకేనా. సో ఎకానమిక్స్ ఆఫ్ ద సోప్ ఓపెరా డిమాండ్ ఫర్ ఇట్ టు హ్యావ్ లాంగ్ సీన్స్ అండ్ లాంగ్ కాన్వర్సేషన్స్ ఇన్ ఇట్. ఎస్ఆర్ ఇది మెన్షన్ చేస్తుంది. సో డైరెక్ట్ ఆన్సర్ లాంగ్ సీన్స్ అనమాట. Done. Let's move to our next question. This question is not related to your reading comprehension. Comprehension की संबंधन लेनी question ना नहीं, okay ना? चलो. Question number 16. The book provides an overview of European wines that should prove inviting to both the virtual dash and the experienced connoisseur. Okay ना? Connoisseur అంటే ఎవరు అంటే an expert in the field of, in the matter of. Connoisseur అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్, an expert in the matter or field of food, matter of food or drink. ఫుడ్ ఆర్ డ్రింక్స్లో బాగా ఎక్స్పర్టీస్ ఉన్న పర్సన్ మనం అంటాం కన్నాయిషర్. వైన్స్ గురించి డిస్కషన్, వైన్స్లో ఉండే ఎవ్రీ టేస్ట్, లిటిల్ టేస్ట్ కూడా, స్లైటెస్ట్ డిఫరెన్స్ కూడా తెలిసిన పర్సన్ మనం అంటాం కన్నాయిషర్, ఓకేనా. సో ఇప్పుడు ఏదైతే బుక్ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ బుక్ ఇటు చూస్తేనేమో అస్సలు వైన్స్ గురించి నాలెడ్జ్ లేనివాడికి అవేర్నెస్ వచ్చేలా చేస్తుంది, అండ్ ఫుల్ నాలెడ్జ్ ఉన్న కన్నాయిజర్ కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. సో అస్సలు నాలెడ్జ్ లేని పర్సన్ మనం ఏమంటాం? డు వి కాల్ హిమ్ ప్రాడిగల్, జీలట్, నోవీస్ ఆర్ గ్లటన్? మనం అంటాం నోవీస్. ఏమంటాం? ఇఫ్ ఐ కాల్ అ పర్సన్ యాజ్ నోవీస్, దట్ పర్సన్ ఈజ్ అ న్యూ లెర్నర్. కొత్తగా నేర్చుకున్న పర్సన్ని మనం అంటాం న్యూ లెర్నర్. ఆ బిగినర్, అమెచ్యూర్ పర్సన్. బిగినర్ పర్సన్ని మనం అంటాం నోవీస్ అని. అమెచ్యూర్ కూడా రాసుకోండి, స్పెల్లింగ్ కూడా ఎగ్జామినేషన్లో వచ్చింది. అమెచ్యూర్ పర్సనాలిటీ. ఎసారు? సో సింపుల్ అనమాట. గ్లటన్ అంటే ఎవరు? పర్సన్ హూ ఈట్స్ అ లాట్. బాగా ఎక్కువ తినే పర్సన్, ఓకే. హూ హ్యాస్ అ స్ట్రాంగ్ డిజైర్ టు ఈట్ అ లాట్, దాట్ పర్సన్ ఈస్ కాల్డ్ గ్లటన్. సో తిండిపోతికి సంబంధం లేదు కదా, ఇది రాంగ్. సో డైరెక్ట్ ఆన్సర్ అవుతుంది నోవీస్ నాన్న, ఓకే. ప్రాడిగల్ పర్సన్ ఈజ్ అ పర్సన్ హూ స్పెండ్స్ మనీ ఎక్స్ట్రా వ్యాగెంట్లీ. ఎక్స్ట్రా వ్యాగెంట్ పర్సన్ ఎవరు కనిపించినా కూడా అతన్ని మనం అంటాం ప్రాడిగల్, ఓకేనా. ఏం చేస్తాడంటే ఈ పర్సన్ ఎక్కువగా మనీని స్పెండ్ చేస్తాడు, డబ్బుని ఇసిరేస్తూ ఉంటారు అనమాట లెక్క లేకుండా. స్పెండ్ థ్రిఫ్ట్ అని కూడా అంటాం. కేర్లెస్ స్పెండింగ్ చేసే పర్సన్, ఆ పర్సన్ హూ స్పెండ్స్ మనీ కేర్లెస్లీ. కేర్లెస్ స్పెండింగ్ చేసే పర్సన్ అంటాం ప్రాడిగల్, ఓకేనా. జీలట్ అనే పర్సన్ ఎవరు అంటే ఆ పర్సన్ హూ హ్యాస్ జీల్, ఎంతూజియాజం ఎక్కువ ఉన్న పర్సన్. సంబంధం లేదు. సో ఆన్సర్ అవుతుంది డైరెక్ట్గా ఏమొచ్చింది? నోవీస్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేస్తే, ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ, ప్లీజ్ డాష్ ద లైట్. ఆల్రెడీ సన్ చాలా మంచిగా ప్రకాశంగా ఉంది బయట,
ఇంట్లో ఉన్న లైట్స్ అని బంద్ చేసుకోవచ్చు. బయట ఆల్రెడీ లైటింగ్ ఉంది, ఇంట్లో కూడా లైటింగ్ వస్తుంది, ఇంకెందుకు లైట్స్, ఓకేనా. సో లైట్స్ని ఆఫ్ చేయండి అని చెప్పేసి అనాలంటే వెనెవర్ యూ వాంట్ టు గెట్ అ సెన్స్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ ది లైట్స్, స్విచ్ ఆఫ్ అంటాం కదా మనం జనరల్గా, లైట్స్ని ఆఫ్ చేయడం అనే కాంటెక్స్ట్. వెనెవర్ యూ వాంట్ టు రెఫర్ టు దిస్ కాంటెక్స్ట్ యూ హ్యావ్ టు యూస్ పుట్ అవుట్ ద లైట్. ప్రకాశవంతంగా ఉన్నదాన్ని దేనైనా ఆపేయడాన్ని మనం అంటాం ఇంగ్లీష్లో పుట్ అవుట్. ఎప్పుడైనా కూడా ఒక దగ్గర ఫైర్ అవుతుంది, ఆ ఫైర్ని ఆపేయాలని చెప్పాలన్నా కూడా మీరు అనండి ప్లీజ్ పుట్ అవుట్ ద ఫైర్, ఆ ఫైర్ని ఆపేయండి అని చెప్పేసి పుట్ అవుట్ ద ఫైర్. ఇది యూసేజ్ అనమాట, గుర్తుపెట్టుకోవాలి. పుట్ అవుట్ అంటే మీనింగ్ ఆఫ్ చేయడం, లైట్ని ఆఫ్ చేయడం, కాంతిని కనపడకుండా చేయడం, బంద్ చేయడం, దాన్ని అంటాం పుట్ అవుట్. సో ఆన్సర్ అవుతుంది పుట్ అవుట్ అనమాట, ఓకేనా. పుట్ ఆన్ అంటే మీనింగ్ ఏంటి సార్? టు వేర్ అ డ్రెస్. ఐ పుట్ ఆన్ అ జాకెట్, ఐ పుట్ ఆన్ అ జాకెట్ అంటే మీనింగ్ ఒక జాకెట్ వేసాను అని చెప్పేసి, ఓకేనా. సో వేర్ సంథింగ్, దేన్నైనా కూడా ధరించడం, ధరించడాన్ని మనం అంటాం పుట్టింగ్ ఆన్, ఓకేనా. పుట్ ఆఫ్ సంథింగ్ సింప్లీ మీన్స్ టు రిమూవ్ సంథింగ్, ఆపోజిట్ అనమాట వేసుకోవడానికి, ఓకేనా. టేక్ ఆఫ్ అన్నా కూడా అదే మీనింగ్, ఓకే. అండ్ ఇంకొకటి పుట్ ఆఫ్ అంటే ఇంకొక మీనింగ్ కూడా వస్తుంది మీకు. ఇఫ్ ఐ సే యు ఆర్ పుట్ ఆఫ్ బై సంథింగ్, దట్ మీన్స్ మీకు ఆ మూడ్ అనేది ఆఫ్ అయిపోయింది. సో మూడ్ టర్న్ ఆఫ్ అయింది అని ఎప్పుడు చెప్పాలన్నా అక్కడ కూడా మీరు పుట్ ఆఫ్ యూస్ చేయొచ్చు. టేక్ ఆఫ్ అంటే క్లాత్స్ రిమూవ్ చేయడం, ఓకేనా. టు రిమూవ్ యువర్ వేరింగ్, ఓకేనా. రిమూవ్ క్లాత్స్, వేసిన క్లాత్స్ని మనం కూడా క్లాతింగ్ని తీసేస్తే దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ ఆఫ్. చలో గైస్, టేక్ ఆఫ్ యువర్ షర్ట్, రిమూవ్ యువర్ షర్ట్ అనమాట. పుట్ ఆన్ యువర్ షర్ట్, వేర్ యువర్ షర్ట్, ఓకే. పుట్ ఆఫ్ అంటే మూడ్ టర్న్ ఆఫ్ అయిపోయింది, ఇలా సెన్స్లో చెప్తాం. ఈజీ కదన్నా, రైట్. ఆన్సర్ అవుతుంది పుట్ అవుట్ నాన్న. లెట్స్ మూవ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ బెటర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే దిస్ ప్రాక్టీస్ వాస్ బ్రాట్ డాష్ టు ప్రివెంట్ సడన్ అబ్యూజెస్, ఓకే. ఈ ప్రాక్టీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది అని చెప్పాలి అంటే వి సే ద ప్రాక్టీస్ వాజ్ బ్రాట్ ఇన్. ఏమంటాం మనం? బ్రాట్ ఇన్ సింప్లీ మీన్స్ టు ఇంట్రడ్యూస్. ఇఫ్ ఇట్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ ఇంట్రడ్యూస్ సంథింగ్, ఓకేనా. దేన్నైనా ఇంట్రడ్యూస్ చేసాము అని చెప్పాలి అంటే ఇంట్రొడక్షన్ని చూపించే వర్డ్ అనమాట. ఇంట్రడ్యూస్ అనే సెన్స్ ఇచ్చేది బ్రాట్ ఇన్. బ్రింగ్ ఇన్, బ్రాట్ ఇన్. బ్రింగ్ ఇన్ అనేది ఒక ఫ్రేజల్ వర్బ్ అనమాట. బ్రాట్ ఇన్ అన్నా కూడా టు ఇంట్రడ్యూస్ సంథింగ్. సో దిస్ ప్రాక్టీస్ వాస్ బ్రాట్ ఇన్ అని చెప్పేసి అనాలి. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ 2 అనమాట. బ్రాట్ ఆఫ్ కాదు, బ్రాట్ అబౌట్ కాదు, బ్రాట్ డౌన్ కాదు, ఓకేనా. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ప్యాకేజ్ వాజ్ సపోజ్ డాష్ ఎస్టర్డే. ఈ ప్యాకేజ్ నిన్ననే డెలివర్ కావాలి అని చెప్పాలంటే దిస్ ప్యాకేజ్ వాజ్ సపోజ్ టు డెలివరా, టు హ్యావ్ బీన్ డెలివర్డా, టు బీ డెలివరింగా, నాట్ టు బీ డెలివర్డ్. యాక్చువల్లీ టు బీ డెలివర్డ్ ఉంటే బాగుండు, బట్ లేదు కాబట్టి ఏది కూడా కరెక్ట్ కాదు కాబట్టి టు బీ డెలివరింగ్ అసలు స్ట్రక్చర్ రాంగ్. నాట్ టు బీ డెలివర్డ్ నెగిటివ్ కాదు, నెగిటివ్ అయితే వాజ్ నాట్ ఇక్కడే రాసేవాళ్ళం. టు హ్యావ్ బీన్ డెలివర్డ్ పర్ఫెక్ట్కి ప్యాసివ్ రాయము. సో ఆన్సర్ అవుతుంది 2 అన్న, టు డెలివర్. దిస్ ప్యాకేజ్ వాజ్ సపోజ్ టు డెలివర్ ఎస్టర్డే, ఓకేనా. యాక్చువల్గా అయితే దిస్ ప్యాకేజ్ వాజ్ సపోజ్ టు బీ డెలివర్డ్ అని రావాలి. ఎనీవే ఉన్న ఆప్షన్స్లో ఆప్షన్ 2 తీసుకోండి. నెక్స్ట్ వన్, హర్ ట్రూ ఫీలింగ్స్ మేనిఫెస్టెడ్ దెమ్సెల్వ్స్ ఇన్ హర్ సర్కాస్టిక్ రిమార్క్స్, ఓన్లీ దెన్ వాజ్ హర్ డాష్ రివీల్డ్. యాక్చువల్లీ ఆమె ట్రూ ఫీలింగ్స్, ఆమె యాక్షన్ చేస్తుంది కానీ ఆమె ట్రూ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏంటి అనేది ఆమె చేసిన సర్కాస్టిక్ రిమార్క్స్ ద్వారా బయటపడ్డాయి, ఓకేనా. ఆమె సర్కాస్టిక్ రిమార్క్స్ చేసింది, యాక్చువల్ నవ్వుకుంటూనే నా గురించి నెగిటివ్గా మాట్లాడుతుంది ఆమె అని చెప్పేసి. ఓన్లీ దెన్ వాజ్ హర్ డాష్ రివీల్డ్. ఆమె నిజమైన ఫీలింగ్ బయటపడ్డదని చెప్పాలి అంటే స్వీట్నెస్ బయటపడ్డదా, నెగిటివ్ ఫీలింగ్. సర్కాజం అనే వర్డ్ ఆల్రెడీ వాడడం కాదు. చార్మ్ అంటే బ్యూటీ బయటపడ్డదా, కాదు, బిట్టర్నెస్. ఆమె లోపల ఉన్న విషయం బయటపడ్డది, బిటర్నెస్ బయటపడ్డది. కరెక్ట్ కదా నాన్న, రైట్. సో ఇలా మనం క్వశ్చన్స్ని ఆన్సర్ చేసేయచ్చు. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చే ఫీల్డ్లో ప్రతి ఒక్క ఏరియాని కవర్ అయ్యే విధంగా 20 క్వశ్చన్స్ డిజైన్ చేయడం జరుగుతుంది. గ్రామర్, వొకాబులరీ అండ్ ప్యాసేజెస్, కాంప్రిహెన్షన్ని కవర్ చేసుకుంటూ. సో ఈ టెస్ట్ని యూస్ చేసుకోండి, వీడియోస్ని కూడా యూస్ చేసుకోండి. ఎక్కడ కూర్చున్నా కూడా టెస్ట్ని మీరు సీరియస్గా తీసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మన వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కనుక వింటే ఫ్రీగా చాలా నాలెడ్జ్ కూడా మీరు గెయిన్ చేయొచ్చు. And I hope this video is well helpful to everybody. And if మీకు కనుక ఒకవేళ వీడియో నచ్చితే please share this video with others. Till then, take care. Thank you. Good day. I'll meet you in the next video, guys. Thank you. Take care. And all the very best for your preparation.